ప్లాట్ఫామ్ నుంచి 60 మైళ్ళ స్పీడ్ తో పెడుతున్న ట్రైన్ 50 కిలోల బరువు ఉన్న వ్యక్తి ఎంత వేగంతో పెడితే అందుకోగలడు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదన్నా, ఇందులో జోకే ఉంది. ఆ లెక్కలోనే పెద్ద బొక్క ఉంది. ఏంటా తప్పుందా? ఏంట్రా అది? 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఆగదు. అలాంటి ట్రైన్ కోసం స్కూల్ పిల్లలు కాదు కదా, సూపర్ మ్యాన్ పరిగెత్తినా పట్టుకోలేడు, పడిపోతాడు. ఇలాంటి రాంగ్ ఎగ్జాంపుల్స్ చెప్పకనా పిల్లలు చచ్చిపోతారు. అదే అయితే కరెక్ట్ లెక్క ఉంటుంది, నువ్వు చెప్పరా. ఒక 50 కిలోల బరువు ఉన్న మనిషి ఒక ₹1 కోటి BMW కార్లో ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఆ ట్రైన్ క్రాసింగ్ దాటడానికి ఎంతసేపు పడుతుంది? ఇలాంటి చెప్పినానా ఫ్యూచర్ మీద కొంచెం ఆశ ఉంటుంది. చిన్నప్పటి నుంచి ట్రైనేనా, ఇక మమ్మల్ని కార్ ఎక్కనవరా, థాట్లైనా రిచ్గా ఉండన్నానా, ఫ్రీగా. రే మీరు ఈ లెక్క చేసి రేపు పట్టండి. అలా చెప్పిందా? ఆవేదో చెప్పింది కాదు, నేను చెప్పింది. అలా పరిగెడితే ట్రైన్ కింద పడిపోతాం కదండి. పడితే చచ్చిపో, కానీ లెక్క చేసి మీ నాన్నతో పంపించు. ఈ పూట కొంపకి సావండి. అట్లే అట్లే. ఏంటి తల్లి కొడుకులు ఇద్దరు తెగలవుతున్నారు? వాడిని అడిగి మరి తిట్టించుకుని మమ్మల్ని అంటారే? వాళ్ళని అలా వెనకేసుకొచ్చి బాగా మేపు. అమ్మా ఇంకో దోశ కావాలి. ఒకటే ఒకటి పత్తిని వస్తాదిలో ఒళ్ళు పెంచు. ఆ జబ్బలు చూడు, రాళ్ళు కొట్టే వాళ్ళ ఎంతెంత ఉన్నాయో. అవి చూపించడానికే నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కడ్బన్యలు వేసుకొని తిరుగుతుంటాడు. అబ్బో గొప్ప ఫ్రెండ్స్ మరి. ఒరే, నువ్వు ఇంట్లో కూడా చొక్కాలు వేస్తురుగురా, అసలు వీళ్ళ కళ్ళు మంచి కావు. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టైనా లేచేడిస్తే బాగుపడతాడు. తెల్లారగట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నానా నీలాగా మిడిల్ క్లాస్ లైఫ్ నా వల్ల కాదు. కోడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోవాలి. నీలాగా సూపర్ మార్కెట్ క్లియరెన్స్ ఏలో కొట్టేసుకోవడాలు, థియేటర్ క్యూలో దొల్లేటాలు నా వల్ల కాదు. నేను సినిమాకి వెళ్తే రో ఖాళీ ఉండాలి. అయితే ఓ పని చేయరా, మంచి గోండాగా తయారవు. ఒక రోయం కర్మ, హాల్ మొత్తం ఖాళీగా ఉంటుంది. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? ఛాలెంజ్ లో చిరంజీవి నాన్న. వాల్యూమ్ కొంచెం తగ్గించాడు. ఎట్టి సినిమా సంపాదించడం అంటే ₹2 సంపాదించడం కాదు. 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదిస్తాను. అంత ఓపిక నాకు లేదు. ఓ 10,000 ఓ 2 గంటల్లో 1,00,000 చేసి చూపిస్తా. 2 గంటల్లోనా? నా 4 నెలల జీతం రాది. 120 రోజులు పడుతుంది. నువ్వు 120 నిమిషాల్లో తెచ్చేస్తావా? తెచ్చేస్తాడు వాడు, అసలే దినకంత్రి. 10,000. నేను అడిగితే 100 కూడా ఇవ్వవు. నువ్వు ఊరుకోవే, ఆడ సంపాదించడానికి అడుగుతున్నాడు, నీలా ఖర్చు పెట్టడానికి కాదు. ఏంటి అత్తలు వర్షాలు ఏం చేస్తున్నారు? ఏం లేదబ్బాయి, కొత్త కొడుకు కొన్నాను, పని చేస్తుందో లేదో అని. ఇవాళ ఎవడికో 1,00,000 పోయినట్టే.